ఇరానియన్లు తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఏ అధ్యక్షుడు చేయని పనిని తాను చేస్తున్నానని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఇరాన్ సైనికులు ఆయుధాలు విడిచి లొంగిపోవాలని, లేకుంటే మరణం తప్పదని హెచ్చరించారు. అణు కార్యక్రమాన్ని ఇరాన్ పునర్నిర్మించేందుకు యత్నించిందని, భారీగా క్షిపణులను తయారు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ పాలకులతో ఎదురయ్యే ముప్పు నుంచి అమెరికాను రక్షించడమే తమ లక్ష్యమన్నారు. 47 ఏళ్లుగా ఇరాన్ పాలకులు అమెరికాకు మరణం అంటూ నినదిస్తున్నారని, అమెరికా సైన్యం సహా ఇతర దేశాల్లోని అమాయకులపై రక్తపాతం సృష్టిస్తోందని ఆరోపించారు. ఇలాంటి పాలకుల వద్ద అణ్వాయుధాలు ఉంటే వారు ఎలా రెచ్చిపోతారో ఆలోచించాలని చెప్పారు. ఇరాన్ క్షిపణులను, వారి క్షిపణి పరిశ్రమను ఈ భారీ ఆపరేషన్లో నేలమట్టం చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నావికా దళాన్ని తుడిచిపెట్టబోతున్నామని వివరించారు. అణు ఒప్పందం పట్ల ఇరాన్ అస్పష్టంగా ఉందని, ఇక దీన్ని భరించలేమని స్పష్టం చేశారు.